తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా తెలుగు యువత వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సాధన సిద్ధాంతకర్త గత 65 సంవత్సరాల నుంచి తెలంగాణ నినాదాన్ని తన విద్యార్థి దశ నుంచి ప్రొఫెసర్ దశ వరకు తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఎంతోమంది నాయకులు తెలంగాణ నినాదాన్ని రాజకీయ అవసరాలకు వాడుకొని ఆనాటి మర్రిచెన్నారెడ్డి నుంచి నేటి వరకు కూడా ఎంతోమంది విస్మరించి వెన్ను చూపిన మళ్ళీ అలాంటి నినాదాన్ని పట్టుకొని ఒక సిద్ధాంతపరంగా తెలంగాణ సమాజాన్ని, విద్యార్థులను సమాయత్తం చేస్తూ సిద్ధాంతాన్ని నూరిపోస్తూ మన తెలంగాణ సాధనే ధ్యేయం కావాలి, ఉద్యోగాలు, నిధులు, నియామకాలు మన ప్రాంతానికి చెందాలనే నినాదాన్ని కడవరకు సాధించి తెలంగాణ చూడకుండా తన తనువు చాలించిన కీర్తిశేషులు, దిగమత గొప్ప జాతిపిత మన తెలంగాణ అమరుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి 92వ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ తెలుగు యువత వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన మేము ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలు ఒక 2 విషయాలు మీకు తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత విభాగం తరఫున కొన్ని విషయాలు మేము పంచుకుంటున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన క్రమంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసే క్రమంలో జయశంకర్ ప్రొఫెసర్ గారు చాలా లౌక్యంగా, సిద్ధాంతపరంగా ఆనాడు ఉన్న ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు కానీ, మా కడియం సిఆర్ అన్నగారు కానీ, మరి గొప్ప నాయకులు వీళ్ళందరితో ఒప్పించి తెలంగాణ వాదం గొప్పతనాన్ని వివరించి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి, సార్ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీ మీదే భుజాల మీద పెట్టింది, మీరు కాక విద్యార్థుల అమరవీలకు చలించి లేఖేయాలని చెప్పి ఒక సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి లేఖ ఇప్పించిన దాంట్లో కూడా జయశంకర్ సార్ పాత్ర అమోఘం, మేము మరవలేము.